ఇరాన్ యుద్ధంతో క్రూడ్ కుతకుత, బంగారం భగభగ. ముడి చమురు సరఫరాకి బ్రేకులు పడొచ్చని భయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే $80కి చేరువలో బ్యారెల్ ముడి చమురు ధర ఉంది. హర్మోజ్ జలసంధిని మూసేయడంతో అంతర్జాతీయంగా కలవరం ఏర్పడింది. 2025లో 3 వంతుల చమురు సరఫరా జరిగిన ప్రాంతం ఈ జలసంధి. అంతర్జాతీయంగా భారీగా గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. నెల రోజుల గరిష్ట స్థాయికి చేరుకుంది బంగారం. $5,340కి పైనే ట్రేడ్ అవుతోంది ఔన్స్ బంగారం. ఇప్పటికే ఏషియా మార్కెట్లన్నీ కూడా నష్టాల్లో మొదలయ్యాయి. వార్ ఎఫెక్ట్ సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. సుకుమార్, స్టాక్ మార్కెట్లు మాత్రమే కాదు, ఒకవైపు బంగారం, వెండి కూడా పెరుగుతున్నాయి. ఎంతవరకు వెళ్లే అవకాశం ఉంది ధరలు? మరి క్రూడ్ ధరలకు సంబంధించి ఏమంటారు? నీలిమ, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న పరిణామాలు ఏవైతే మనం చూస్తున్నామో దీనికి సంబంధించి అటు దుబాయ్ కావచ్చు, అబుదాబి కావచ్చు, ఈ 2 స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా సోమవారం, మంగళవారం 2 రోజులు సెలవు ప్రకటించిన పరిస్థితిని కనుక మనం గమనిస్తే ఎంత తీవ్రంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది. మన మార్కెట్లు కూడా ఒక దశలో 1400 పాయింట్లు నష్టపోయి ఓపెన్ అయిన తర్వాత ప్రస్తుతం 759 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా నిఫ్టీ దాదాపు 230 పాయింట్ల నష్టంతో ఉంది. మరోవైపు కమాడిటీ ధరలు కనుక మనం చూస్తే బంగారం, వెండి, క్రూడ్ ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి భారతదేశానికి క్రూడ్ కనుక $80, $90 కనుక దాటితే ప్రత్యామ్నాయంగా మనం రష్యా నుండి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటామా లేదా అనేది కూడా పెద్ద చర్చ కింద మారింది. మరోవైపు మిడిల్ ఈస్ట్లో రాబోయే 3-4 వారాల పాటు కూడా ఈ యుద్ధం కొనసాగుతుంది అని చెప్పి ట్రంప్ చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ ఎస్కలేషన్స్ ఏవైతే ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి ఇవి కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్లు పతనంతో పాటు బంగారం, వెండి ధరలు, అదేవిధంగా ఆయిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు OPEC+ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రొడక్షన్ని విపరీతంగా పెంచడం ద్వారా ఈ ప్రైస్ ఏదైతే ఇప్పుడు పెరగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయో దాన్ని కట్టడి చేయడానికి మేము ముందుకు వస్తామని చెప్పి నేను ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా రాబోయే 2 రోజులు చాలా కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా మనకి మిడిల్ ఈస్ట్లో ఉన్న దుబాయ్, అబుదాబి ఇలాంటి దేశాలు కూడా తిరిగి ఇప్పటివరకు ఏంటంటే వాళ్ళ మీదకి వచ్చిన దాడిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు తప్ప తిరిగి యుద్ధానికి వాళ్ళు సిద్ధంగా లేరు అనేది మాత్రం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇంకా కవింపు చర్యలకు కనుక ఇరాన్ దిగితే వీళ్ళు కూడా అగ్రెసివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మరో పెద్ద యుద్ధం జరిగే అవకాశాలు కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ పారామీటర్స్ అన్ని కనుక కంపేర్ చేసి చూస్తే రాబోయే 2-3 రోజులు కూడా స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఫారిన్ ఇన్వెస్టర్లు ఎవరైతే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారో వాళ్ళు ఆల్రెడీ విత్డ్రా చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఎక్కువగా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్లస్ రూపాయి కూడా భారీ ఎత్తున పతనం అవుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో తగినమ్మే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక విధంగా బంగారం కనుక మనం గమనిస్తే దాదాపు $5,600, $5,700 కూడా ఎగబాకుతుందని చెప్పి రిపోర్టులు చెప్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మనకి దేశీయంగా దాదాపు 2 లక్షల వరకు కూడా బంగారం ధర వెళ్ళే అవకాశం. వెండి ఆల్మోస్ట్ ఇప్పటికే మనకి 3 లక్షలు రీచ్ అయింది కాబట్టి మరో 20,000 వరకు కూడా వెండి పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని మాత్రం మనం గమనించాలి.